అదిగా సార్ మేము 100 ఆరోపణలు చేస్తాం. ఆరోపణ వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్లాగా దొంగ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. 55,000 కోట్లు దొంగతనం అయితే పట్టుకోండి, తీసుకెళ్లి జైల్లో పెట్టడం మానేసి పర్లేదు ఇచ్చేయండి, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతామంటే వాళ్ళు పట్టుకోమనండి. వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? పోలీసు మీ చేతిలో ఉంటే మీరు డబ్బులు ఇచ్చేది వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడికి రాష్ట్రానికి ఒక రోడ్డు కని డబ్బులు ఇచ్చారు, ఏసీబీ వాళ్ళు పట్టుకునేది మీ ఏసీబీ మీ చేతిలో ఉంటారా? కేంద్రం వచ్చి పట్టుకుంటుంది వాళ్ళని. వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే మా ఏసీబీ పట్టుకుంటుంది. మేము వాళ్ళు రిపోర్ట్ ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసింగ్ అనేది రాష్ట్రం. డబ్బులు ఇచ్చేది ఎవరండి? ఎవరిస్తారు? డబ్బులు ఇచ్చేవాడు కేసెత్తాడండి, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాడు. ఇక్కడ మీరు ఏసీబీ ద్వారా చేయాలి. సాయి గారు ఆయన ఏదో ఒక అపోహల్లో ఉన్నారండి. సాయి గారు ఆ క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదండి. విషయంలో క్లారిటీ కావాల్సింది ఏంటంటే మోసం అని చెప్పి ఆ రోజునేమో ఏటీఎం అని మోడీ అన్నాడు, ఆ దోచుకోవడానికి 25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్లాన్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. వాళ్ళు అడుగుతున్నది ఇప్పటికీ కూడా అదేందో తేల్చండి అంటున్నారు. 25,000 కోట్లు మేము వచ్చాం కాబట్టి ఇచ్చేయండి అంటే ఇవ్వదు ప్రభుత్వం. మీరే తేల్చాలి, మీరు తేల్చి ఇస్తారా డబ్బులు? సాయి గారు మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, హామీలు ఇచ్చారు కదా, మేము వస్తే ఇవి చేసేస్తాం, అసలు మొత్తం అన్ని ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళింది, అంత మించి ఏం లేదు. అసలు డబ్బులు ఎవరు ఇస్తున్నారండి? ఎవరికి పేమెంట్, ఎవరు చెప్పులు ఇస్తున్నారండి? డబ్బులు వస్తాయి సార్ రాష్ట్ర ప్రభుత్వానికి. అవునండి, దానికి దొంగలు పట్టుకోవడానికి ఏంటి సంబంధం? దొంగ లబ్ధిదారులు 50,000 మంది అని మీరే చెప్తే 50,000 మందిని పట్టుకోవాల్సింది మీరు. వాళ్ళ పేర్లు తీసేసి లిస్ట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. లిస్ట్ ఇచ్చాం కదా, లిస్ట్ ఇచ్చారు మీరు. తెలుగుదేశం ఇచ్చిన లక్షలు ఇస్తే మీరు ఇచ్చారు. 4 లక్షల కోట్లు మూట్లు ఇచ్చారు. అది కాదు, లక్ష మందిని ఇస్తే మీరు కూడా అప్రూవ్ చేశారు. అసలు మీకు జనాలకు తెలుస్తుంది కానీ ఇదే ఈ భాష. కానీ 2,000 రూపాయలు చేశారు, 44 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దేశానికి. బాగా చేశారు, మీ గురించి మేము చెప్పాలి. మిమ్మల్ని మేమే వదిలిపెట్టాలి. అదే ఒక్క రేపు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అనిపించండి సాంబశివరావు గారు. ఎవరు మీరు చెప్తున్న మాట బీజేపీ దోచుకుంది రాష్ట్రాన్ని దమ్ముంటే అనిపించండి వైసీపీతో. అదిగా సార్, జగన్మోహన్ రెడ్డి ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు? మరి మీరెవరు? అదేనేది మాట్లాడాల్సిందే. అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. కామన్ మ్యాన్ లో వచ్చారా ఇక్కడికి? మీలో పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంది అనగానే ఆవేశం పెరిగిపోయింది. కంట్రోల్ లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డితో ఆ మాట మాట్లాడించండి అంటే, దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డితో ఆ మాట మాట్లాడించండి. అది కేంద్రం దోచుకున్నాడని చెప్పండి, కేంద్రం దోచుకున్నాడని చెప్పండి. మీరు వెళ్ళి ఆ ముక్క చెప్పండి ఒకసారి, తెలుసుద్ది ఏంటి అనేది, మీ పార్టీ పరిస్థితి ఏంది అనేది. అది కూడా జనాలు చూస్తారు కదా. వాళ్ళ పార్టీ పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం కూడా వస్తాడా, పక్క పార్టీ కూడా వస్తాడా? ఏందో మీ ఆవేశమైన మాటలు తప్పించి ఏం కనిపించట్లేదు అక్కడ. అందులో క్లారిటీ లేదు, తేడా వస్తుంది. థ్యాంక్ యూ.